వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ప్రశ్న 172. పౌరసత్వ హక్కును నియంత్రించే అధికారాన్ని రాజ్యాంగం ఎవరికిచ్చింది? స్టేట్మెంట్ 1 రాష్ట్ర శాసనసభ, స్టేట్మెంట్ 2 పార్లమెంట్. మీ ఆప్షన్లు 1 కేవలం 1, 2 కేవలం 2, 3 1 మరియు 2, 4 1 లేదా 2 కాదు. దీనికి సమాధానం చాలా స్పష్టంగా ఉంది. ఆప్షన్ 2 కేవలం పార్లమెంట్. కేవలం పార్లమెంట్. అవును. దీని వెనుక తర్కమేంటంటే, పౌరసత్వం అనేది 7వ షెడ్యూల్లోని యూనియన్ జాబితాలో ఎంట్రీ 17 కింద వస్తుంది కదా. ఆర్టికల్ 246 ప్రకారం యూనియన్ జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే పూర్తి అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఓకే. కాబట్టి రాష్ట్ర శాసనసభలకు ఇందులో ఎలాంటి పాత్ర లేదు. స్టేట్మెంట్ 1 తప్పు. ఇక ఆర్టికల్ 11 పౌరసత్వం సంపాదించడం, రద్దు చేయడం ఇలా అన్ని విషయాలపై చట్టాలు చేసే సంపూర్ణ అధికారాన్ని పార్లమెంటుకే ఇస్తుంది. అంటే రాష్ట్రాలకు ఇందులో సున్నా పాత్ర అన్నమాట. ఇది ఆచరణలో ఎలా కనిపిస్తుంది? దీనిపై ఇటీవల పెద్ద చర్చే జరిగింది కదా. ఖచ్చితంగా. పౌరసత్వ సవరణ చట్టం అంటే CAA 2019 పై దేశవ్యాప్తంగా జరిగిన చర్చలు, నిరసనలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినప్పటికీ పౌరసత్వంపై చట్టం చేసే అధికారం కేవలం కేంద్రానిదే. కాబట్టి పార్లమెంట్ చట్టమే చెల్లుబాటవుతుంది. మరి అంతర్జాతీయంగా చూస్తే భారతదేశం జస్ శాంక్యూనిస్ అంటే రక్త సంబంధ హక్కుకు ప్రాధాన్యత ఇస్తుంది. దీనిని పార్లమెంటరీ చట్టం ద్వారా నియంత్రిస్తారు. దీనికి భిన్నంగా అమెరికాలో జస్ సోలీ అంటే నేల హక్కు సూత్రాన్ని పాటిస్తారు. అక్కడ పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుంది. అది వారి రాజ్యాంగంలోనే ఉంది కదా. అవును. ఇది వారి 14వ రాజకీయ సవరణ ద్వారా హామీ ఇవ్వబడింది. దానిని చట్టంతో మార్చడం చాలా కష్టం. చాలా ముఖ్యమైన తేడా. అంటే ఈ ప్రశ్న భారత రాజ్యాంగంలోని భాగం 2 అంటే పౌరసత్వం మరియు ఆర్టికల్ 11ని పరీక్షిస్తోంది. సరే, పౌరుల గురించి చూసాం. ఇప్పుడు వారి హక్కులు, ప్రభుత్వ మార్గదర్శకాల మధ్య తేడాను పరిశీలిద్దాం. ప్రశ్న 173. కింది వాటిలో ఏది ఆదేశిక సూత్రాల అంటే DPSP నిబంధన కాదు? మీ ఆప్షన్లు: 1 సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం, 2 గ్రామ పంచాయతీల సంస్థ, 3 పని హక్కు, విద్యా హక్కు మరియు కొన్ని సందర్భాల్లో ప్రజా సహాయం పొందే హక్కు, 4 జీవించే హక్కు. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 జీవించే హక్కు. ఇది DPSP కాదు. ఇది ఒక ప్రాథమిక హక్కు. ఎందుకంటే మొదటి 3 ఆప్షన్లు ఆర్టికల్ 39A, ఆర్టికల్ 40 మరియు ఆర్టికల్ 41 ఇవన్నీ రాజ్యాంగంలోని భాగం 4లో అంటే ఆదేశిక సూత్రాలలో ఉన్నాయి. ఇవి ప్రభుత్వానికి మార్గదర్శకాలు మాత్రమే. వీటిని న్యాయస్థానాల ద్వారా అమలు చేయలేం. కానీ జీవించే హక్కు అనేది ఆర్టికల్ 21 కింద భాగం 3లో ఉన్న ఒక ప్రాథమిక హక్కు. దీనికి ఉల్లంఘన జరిగితే నేరుగా కోర్టుకు వెళ్లవచ్చు. ఆసక్తికరంగా ఉంది. అంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయకపోతే మనం కోర్టుకు వెళ్లలేము, కానీ జీవించే హక్కుకు భంగం కలిగితే వెళ్లవచ్చు. ఈ వ్యత్యాసం ఇతర దేశాలలో కూడా ఇలాగే ఉంటుందా? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే మన వ్యవస్థ ప్రత్యేకత కనిపిస్తుంది. భారతదేశంలో పౌర రాజకీయ హక్కులు అంటే ప్రాథమిక హక్కులు అమలు చేయబడతాయి. కాని సామాజిక ఆర్థిక హక్కులు అంటే DSPCలు అమలు చేయబడవు. దీనికి భిన్నంగా దక్షిణాఫ్రికా రాజ్యాంగంలో గృహ, ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక ఆర్థిక హక్కులు కూడా న్యాయబద్ధంగా అమలు చేయబడతాయి. అంటే అక్కడ ప్రభుత్వాలను జవాబుదారీగా ఉంచడానికి పౌరులకది ఒక శక్తివంతమైన సాధనమన్నమాట. అవును. కాని అదే సమయంలో న్యాయ వ్యవస్థపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన భారాన్ని కూడా మోపుతుంది. అర్థమైంది. అంటే ఈ ప్రశ్న రాజ్యాంగంలోని భాగం 3 మరియు భాగం 4 మధ్య ఉన్న కీలక వ్యత్యాసాన్ని పరీక్షిస్తోంది. హక్కుల గురించి మాట్లాడాం. ఇప్పుడు పౌరుల విధులకు వద్దాం. ప్రశ్న 174. భారత రాజ్యాంగంలోని భాగం 4A ప్రకారం కింది ప్రాథమిక విధులలో ఏది సరైనది? స్టేట్మెంట్ 1 భారతదేశ జాతీయ గేయాన్ని గౌరవించడం మరియు పఠించడం, స్టేట్మెంట్ 2 భారత సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతను సమర్థించడం మరియు రక్షించడం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే కేవలం రెండో స్టేట్మెంట్ మాత్రమే సరైనది. మొదటి దాంట్లో తప్పేంటి? మొదటి స్టేట్మెంట్లో ఒక సూక్ష్మమైన తప్పుంది. ఆర్టికల్ 51A1A జాతీయ జెండా మరియు జాతీయ గీతాన్ని నేషనల్ యాంథమ్ గౌరవించాలని చెప్తుంది. ఓకే. జాతీయ గేయం గురించి ప్రస్తావించలేదు. అంతేకాక పఠించడం తప్పనిసరి కాదు, గౌరవించడం మాత్రమే విధి. అందుకే స్టేట్మెంట్ 1 తప్పు. కానీ స్టేట్మెంట్ 2 ఆర్టికల్ 51ఏలో ఉన్నది ఉన్నట్లుగా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా సరైనది. పరీక్షలో ఇలాంటి చిన్న చిన్న పదాల తేడాలే మార్కులను నిర్ణయిస్తాయి. మరి ఈ విధులు తప్పనిసరిగా పాటించాల్సినవేనా లేక నైతిక బాధ్యతలా? మంచి పాయింట్. భారతదేశంలో ప్రాథమిక విధులు న్యాయబద్ధంగా అమలు చేయబడవు. ఇవి ఎక్కువగా నైతిక మార్గదర్శకాలు. అయితే దేశ వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించే చట్టాలు పరోక్షంగా ఈ విధులకు బలాన్ని చేకూరుస్తాయి. మరి వేరే దేశాల్లో? దీనికి భిన్నంగా పూర్వపు యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగంలో పౌరుల హక్కులు మరియు విధులు విడదీయరానివిగా ఉండేవి. విధులు పటిలంగా అమలు చేయబడేవి. మన విధానం మరింత ప్రజాస్వామ్యబద్ధమైనది, ప్రేరణాత్మకమైనది. అంటే ఈ ప్రశ్న భాగం 4ఏలోని ఆర్టికల్ 51A యొక్క నిర్దిష్ట నిబంధనలపై మన అవగాహనను పరీక్షిస్తోంది. ఇప్పుడు ఒక పౌరుడి అత్యంత ముఖ్యమైన హక్కు, ఓటు హక్కు గురించి చూద్దాం. ప్రశ్న 175. లోక్సభ ఎన్నికలలో కింది వారిలో ఎవరికి ఓటు వేసే హక్కు లేదు? జాబితాలో 1 ప్రవాస భారతీయుడు, 2 మతిస్థిమితూ లేని వ్యక్తి, 3 నేరస్తుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే మతిస్థిమితూ లేని వ్యక్తికి మరియు నేరస్తుడికి ఓటు హక్కు లేదు. ఎన్ఆర్ఐల సంగతేంటి? చాలామంది ప్రవాస భారతీయుల ఎన్ఆర్ఐ విషయంలో తికమక పడతారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 20A ప్రకారం ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు ఉంది. కాని అదే చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం ఒక న్యాయస్థానం చేత మతిస్థిమితూ లేని వ్యక్తిగా ప్రకటించబడితే వారు అనర్హులు. అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 62(5) ప్రకారం జైలులో లేదా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి నివారణ నిర్బంధం మినహా ఓటు వేయలేరు. ఒక్క నిమిషం. అంటే ఇది రాజ్యాంగపరమైన పరిమితి కాదా? కేవలం ఒక చట్టం వల్ల వచ్చిన పరిమిత? భవిష్యత్తులో పార్లమెంట్ ఒక చట్టం చేసి ఖైదీలకు ఓటు హక్కు కల్పించవచ్చా? ఖచ్చితంగా. మీరు సరైన పాయింట్ పట్టుకున్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 కింద పార్లమెంటు చేసిన చట్టం ద్వారా విధించిన పరిమితి మాత్రమే. అంటే పార్లమెంటు కోరుకుంటే దీనిని మార్చవచ్చు. జర్మనీ, కెనడా వంటి అనేక దేశాలలో ఖైదీలకు ఓటు హక్కుంది. వాళ్లు దానిని ప్రాథమిక మానవ హక్కుగా పరిగణిస్తారు. చాలా స్పష్టంగా వివరించారు. ఈ ప్రశ్న రాజ్యాంగంలోని భాగం 15 మరియు ప్రజాప్రాతినిధ్య చట్టాలలోని సూక్ష్మమైన నిబంధనలను పరీక్షిస్తుంది. సరే, మనం ప్రభుత్వ రూపాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక ప్రాథమిక భావనను పరిశీలిద్దాం. ప్రశ్న 176 రాచరికం గురించి. స్టేట్మెంట్ 1 రాచరికం అంటే రాజు లేదా రాణి లేదా ఒకే వ్యక్తి పాలన. స్టేట్మెంట్ 2 రాచరికంలో చక్రవర్తి రాజ్యాధినేతగా ఉంటారు. ఇది చాలా ప్రాథమిక ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 3. రెండూ స్టేట్మెంట్లు సరైనవే. మోనార్కీ అనే పదం ఒకే వ్యక్తి పాలన అని అర్థం వచ్చే గ్రీకు పదాల నుండి వచ్చింది. ఇది వారసత్వంగా వచ్చే రాజు, రాణి పాలనను సూచిస్తుంది. ఇక రెండో స్టేట్మెంట్ సంపూర్ణ రాచరికం. ఉదాహరణకు సౌదీ అరేబియా లేదా రాజ్యాంగబద్ధ రాచరికం, యూకే లాంటిదైనా చక్రవర్తి ఎల్లప్పుడూ రాజ్యాధినేతగా ఉంటారు. మరి రాచరికానికి మన గణతంత్రానికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసమేమిటూ? ఆ వ్యత్యాసం రాజ్యాధినేతను ఎన్నుకునే పద్ధతిలోనే ఉంది. యూకేలో కింగ్ చార్ల్స్ III వంశపారంపర్యంగా రాజ్యాధినేత అయ్యారు. అయితే ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రి ఎన్నుకోబడతారు? కరెక్ట్. భారతదేశం వంటి గణతంత్రంలో రాజ్యాధినేత అంటే రాష్ట్రపతి కూడా పరోక్షంగా ఎన్నుకోబడతారు. ఇక్కడ వంశపారంపర్య పాలనకు తావులేదు. స్పష్టంగా ఉంది. ఇది ఏ నిర్దిష్ట భాగానికి చెందకపోయినా ప్రభుత్వ వ్యవస్థల ప్రాథమిక అవగాహనకు కీలకమైన ప్రశ్న. సరే, ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ లోతుల్లోకి వెళదాం. ప్రశ్న 177 పార్లమెంటరీ కమిటీల గురించి కింది వాటిలో ఏది సరైనమి? 1 సభలోని పార్టీల బలాలను దృష్టిలో ఉంచుకుని స్పీకర్ మరియు చీఫ్ విప్ కమిటీల కూర్పును నిర్ణయిస్తారు. 2
ఇది పార్లమెంటరీ వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. 3. ఇది ప్రభుత్వ కార్యకలాపాలను పరిశీలించడానికి సహాయపడుతుంది. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే. కమిటీ సభ్యులను స్పీకర్ చైర్మన్ నామినేట్ చేస్తారు. సభలోని అన్ని పార్టీలకు వారి బలాల నిష్పత్తిలో ప్రాతినిధ్యం లభించేలా చూస్తారు. అందుకే వీటిని మినీ పార్లమెంట్లు అంటారు కదా. అవును, అవి బిల్లులను, గ్రాంట్ల కోసం డిమాండ్లను వివరంగా పరిశీలించటం ద్వారా సభ సమయాన్ని ఆదా చేసి శాసన ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అంతేకాకుండా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే పిఏసి, ఎస్టిమేట్స్ కమిటీ వంటివి ప్రభుత్వ వ్యయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కార్యనిర్వాహక వర్గాన్ని జవాబుదారీగా ఉంచుతాయి. అంటే ఇవి పార్లమెంట్ యొక్క వాచ్డాగ్స్ లాంటివి. అమెరికా వంటి అధ్యక్ష వ్యవస్థలో కూడా కమిటీలు ఇంతే శక్తివంతంగా ఉంటాయా? దీనికి విరుద్ధంగా అమెరికాలోని కాంగ్రెషనల్ కమిటీలు మనకంటే మరింత శక్తివంతమైనవి. అవి కార్యనిర్వాహక శాఖ నియామకాలను ఆమోదించటం లేదా తిరస్కరించడం, స్వతంత్ర దర్యాప్తులు నిర్వహించడం వంటి అధికారాలను కలిగి ఉంటాయి. మన దేశంలో 2G స్పెక్ట్రమ్ కేటాయింపులపై జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే జేపీసీ విచారణ ఈ కమిటీల పరిశీలన శక్తికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. మంచి పోలిక. ఈ ప్రశ్న రాజ్యాంగంలోని భాగం 5 కింద పార్లమెంటు పనితీరుకు సంబంధించింది. ఇప్పుడు పార్లమెంట్ నుండి కార్యనిర్వాహక వర్గానికి వెళ్దాం. ప్రశ్న 188. కార్యనిర్వాహక వర్గం యొక్క విధుల గురించి కింది వాటిలో ఏది సరైనవి? 1. కార్యనిర్వాహక వర్గం శాసనసభ రూపొందించిన చట్టాలను అమలు చేస్తుంది. 2. కార్యనిర్వాహక వర్గం చట్టాలను చేయడానికి బిల్లులను సిద్ధం చేసి పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ఆప్షన్ 3. 2 స్టేట్మెంట్లు సరైనవే. మొదటిది కార్యనిర్వాహక వర్గం యొక్క ప్రాథమిక విధి చట్టాలను అమలు చేయడం. ఆర్టికల్ 53 మరియు 73 ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇక రెండవది మన పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ప్రత్యేక లక్షణం. ఇక్కడ కార్యనిర్వాహక వర్గం అంటే మంత్రులు శాసనసభలో కూడా భాగమే. కాబట్టి వారే ప్రభుత్వ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. నిజమే. 90% పైగా బిల్లులు ప్రభుత్వ బిల్లులే ఉంటాయి. ఖచ్చితంగా. అంటే మన దగ్గర అధికారాల విభజన అంత కఠినంగా లేదు. కార్యనిర్వాహక శాసన విధులు కలిసిపోయి ఉంటాయి. బడ్జెట్ను ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం దీనికి ఉత్తమ ఉదాహరణ. మరి అమెరికాలో? దీనికి పూర్తి విరుద్ధంగా అమెరికా అధ్యక్ష వ్యవస్థలో అధికారాల విభజన చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ అధ్యక్షుడు మరియు అతని క్యాబినెట్ సభ్యులు కాంగ్రెస్లో సభ్యులు కాదు. నేరుగా బిల్లులను ప్రవేశపెట్టలేరు. స్పష్టమైంది. ఈ ప్రశ్న రాజ్యాంగంలోని భాగం 5 కింద కార్యనిర్వాహక మరియు శాసనసభ మధ్య ఉన్న సంబంధాన్ని పరీక్షిస్తోంది. ఇప్పుడు పార్లమెంటు సమావేశాల గురించి ఒక ప్రశ్న. ప్రశ్న 179. రాజ్యాంగం ప్రకారం లోక్సభ ఎన్నిసార్లు సమావేశం కావాలి? ఆప్షన్లు: 1. సంవత్సరానికి ఒకసారి, 2. సంవత్సరానికి 2 సార్లు, 3. సంవత్సరానికి 3 సార్లు, 4. సంవత్సరానికి 4 సార్లు. ఇక్కడ చాలామంది పొరపాటు చేస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 2. సంవత్సరానికి 2 సార్లు. కానీ మనం 3 సార్లు కలుస్తాం కదా. నిర్దేశించిన కనీస సంఖ్య 2. ఆర్టికల్ 85 ప్రకారం పార్లమెంట్ యొక్క 2 సమావేశాల మధ్య గ్యాప్ 6 నెలలకు మించకూడదు. దీని అర్థం రాజ్యాంగబద్ధంగా సంవత్సరానికి కనీసం 2 సమావేశాలు తప్పనిసరి. అంటే కోవిడ్-19 మహమ్మారి వంటి అసాధారణ పరిస్థితులలో కూడా 6 నెలల గడువులోగా సమావేశం కావడం తప్పనిసరి అన్నమాట. అవును. ఆ రాజ్యాంగబద్ధమైన అవసరం చాలా ముఖ్యం. యునైటెడ్ కింగ్డంలో పార్లమెంట్ సాధారణంగా సంవత్సరం పొడవునా సెషన్లో ఉంటుంది. అక్కడ ఇలాంటి కఠినమైన గ్యాప్ నియమం లేదు. సరే, ఈ ప్రశ్న భాగం 5లోని ఆర్టికల్ 85పై ఆధారపడి ఉంది. ఇప్పుడు కార్యనిర్వాహక వర్గంలో అత్యంత శక్తివంతమైన భాగం గురించి ఒక ప్రశ్న. ప్రశ్న 180. క్యాబినెట్ అనే పదం దేనికి ప్రత్యామ్నాయం? ఆప్షన్లు: 1. మంత్రిమండలి, 2. కౌన్సిల్ ఆఫ్ స్టేట్, 3. రాష్ట్ర శాసనమండలి, 4. రాష్ట్ర శాసనసభ. సరైన సమాధానం ఆప్షన్ 1 మంత్రిమండలి. సాంకేతికంగా చూస్తే క్యాబినెట్ అనేది మంత్రిమండలిలోని ఒక చిన్న అంతర్గత భాగం. ఇందులో సీనియర్ మంత్రులు మాత్రమే ఉంటారు. కానీ సాధారణ వాడుకలో మరియు రాజకీయ పరిభాషలో క్యాబినెట్ అనే పదాన్ని మొత్తం మంత్రిమండలికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనేది రాజ్యసభ యొక్క హిందీ పేరు. అయితే క్యాబినెట్ అనే పదం అసలు రాజ్యాంగంలో ఉందా, లేక ఇది కేవలం ఒక సాంప్రదాయమా?
అద్భుతమైన ప్రశ్న. మొదట ఇది కేవలం ఒక సాంప్రదాయం. కాని 1978లో 44వ సవరణ ద్వారా ఆర్టికల్ 352లో క్యాబినెట్ అనే పదాన్ని అధికారికంగా చేర్చారు. ఎమర్జెన్సీకి సంబంధించి కదా? అవును, జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలంటే రాష్ట్రపతికి క్యాబినెట్ నుండి వ్రాతపూర్వక సిఫార్సు అవసరమని నిర్దేశించారు. ఈ ప్రశ్న భాగం 5లోని ఆర్టికల్ 74 మరియు 352 ఆధారంగా కార్యనిర్వాహక వ్యవస్థ నిర్మాణాన్ని పరీక్షిస్తుంది. 2 హైకోర్ట్, 3 జిల్లా కోర్ట్, 4 కోర్ట్ మార్షల్. ఇది చాలా సులభమైన ప్రశ్న. ఆప్షన్ 1 సుప్రీంకోర్టు. భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. దాని శిఖరాగ్రంలో ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టుంది. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులు దేశంలోని అన్ని ఇతర కోర్టులపై కట్టుబడి ఉంటాయి. కోర్ట్ మార్షల్ కూడా సుప్రీంకోర్టు కిందకే వస్తుందా? అవును, అది సైనిక న్యాయ వ్యవస్థకు చెందినదే అయినా అది కూడా సుప్రీంకోర్టు అధికార పరిధి కిందకే వస్తుంది. ఏకీకృత న్యాయ వ్యవస్థ అన్నారు. అంటే ఏమిటి? అమెరికాలో కూడా ఇలాగే ఉంటుందా? లేదు, ఇక్కడే మన వ్యవస్థ భిన్నమైనది. భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే కేంద్ర మరియు రాష్ట్ర చట్టాలు రెండింటినీ ఒకే న్యాయ వ్యవస్థ అమలు చేస్తోంది, జిల్లా కోర్టుల నుండి సుప్రీంకోర్టు వరకు. దీనికి విరుద్ధంగా అమెరికాలో ద్వంద్వ న్యాయ వ్యవస్థ ఉంది. అక్కడ ఫెడరల్ చట్టాల కోసం ఫెడరల్ కోర్టులు, రాష్ట్ర చట్టాల కోసం రాష్ట్ర కోర్టులు వేరువేరుగా ఉంటాయి. కేశవానంద భారతి కేసులో ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా మన సుప్రీంకోర్టు తన అత్యున్నత స్థానాన్ని ధృవీకరించింది. ఇది రాజ్యాంగంలోని భాగం 5 అధ్యాయం 4కు సంబంధించినది. సరే, ఇప్పుడు మనం వికేంద్రీకరణ అంటే స్థానిక ప్రభుత్వాల వైపు వెళ్దాం. ప్రశ్న 182. పంచాయతీ సంస్థలలో ఏ వర్గానికి రిజర్వేషన్ లేదు? ఆప్షన్లు 1 మహిళలు, 2 ఎస్టీ, 3 ఎస్సీ, 4 ఈడబ్ల్యూఎస్. బికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఈడబ్ల్యూఎస్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఆర్టికల్ 243D ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తిలో మరియు మహిళలకు కనీసం 3/1 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అంటే ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్ 103వ సవరణ ద్వారా విద్యా మరియు ఉద్యోగాలలో మాత్రమే ప్రవేశపెట్టబడింది, పంచాయతీ ఎన్నికలలో కాదు. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజకీయ సాధికారతకు వర్తించదు. ఇది ఆసక్తికరంగా ఉంది. అవును, రాజకీయ ప్రాతినిధ్యంలో ఆర్థిక ప్రమాణాల పాత్రపై ఇది ఒక పెద్ద చర్చకు దారితీస్తోంది. అనేక రాష్ట్రాలు, తెలంగాణ, బీహార్ వంటివి మహిళా రిజర్వేషన్ను 50% పెంచడం ద్వారా ఆర్టికల్ 243D యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాయి. కాని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇప్పటికీ స్థానిక సంస్థలకు వర్తించదు. అంటే ఈ ప్రశ్న రాజ్యాంగంలోని భాగం 9 పంచాయతీలు లోని ఆర్టికల్ 243Dని పరీక్షిస్తోంది. సరే, పంచాయతీల గురించి మాట్లాడాం కాబట్టి పట్టణ స్థానిక సంస్థల గురించి కూడా చూద్దాం. ప్రశ్న 183. 74వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించినది? ఆప్షన్లు 1 అంటరానితనం నిర్మూలన, 2 మానవ హక్కుల కమిషన్, 3 పంచాయతీరాజ్ సంస్థలు, 4 పట్టణ స్థానిక సంస్థలు. సరైన సమాధానం ఆప్షన్ 4 పట్టణ స్థానిక సంస్థలు. 1992లో 73వ సవరణ ద్వారా పంచాయతీలకు అంటే గ్రామీణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించారు. దాని వెంటనే వచ్చిన 74వ సవరణ రాజ్యాంగంలో భాగం 9A జోడించి మునిసిపాలిటీలు వంటి పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించింది. అంటే 73వ మరియు 74వ సవరణలు జంట సవరణలలాంటివి, ఒకటి గ్రామీణానికి మరొకటి పట్టణానికి. ఖచ్చితంగా ఈ సవరణలు మన వికేంద్రీకరణ ప్రక్రియకు రాజ్యాంగపరమైన పునాది వేశాయి. కెనడా వంటి దేశాలలో స్థానిక ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా కాకుండా ప్రావిన్షియల్ చట్టాల ద్వారా సృష్టించబడతాయి. ఇది వాటికి బలహీనమైన హోదాను ఇస్తుంది. ఈ ప్రశ్న రాజ్యాంగంలోని భాగం 9Aకి సంబంధించినది. ఈ స్థానిక ప్రభుత్వాల ఆలోచన వెనుక ఉన్న తాత్విక చర్చల గురించి ఒక ప్రశ్న. ప్రశ్న 184. స్థానిక ప్రభుత్వంపై అభిప్రాయాల గురించి. స్టేట్మెంట్ 1
గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం సమర్థవంతమైన వికేంద్రీకరణకు మార్గమని మహాత్మాగాంధీ విశ్వసించారు. 2. నెహ్రూ మరియు డాక్టర్ అంబేడ్కర్ ఇద్దరూ స్థానిక ప్రభుత్వ సంస్థల పట్ల అంత ఉత్సాహంగా లేరు. ఇక్కడ ఆప్షన్ 3 రెండు స్టేట్మెంట్లు సరైనవే. ఇది రాజ్యాంగ రూపకల్పన సమయంలో జరిగిన ఒక ముఖ్యమైన చారిత్రక చర్చను ప్రతిబింబిస్తుంది. గాంధీజీ గ్రామ స్వరాజ్కు బలమైన ప్రతిపాదకులు. నిజమైన ప్రజాస్వామ్యం గ్రామస్థాయి నుండే మొదలవ్వాలని నమ్మారు. మరోవైపు డాక్టర్ అంబేడ్కర్ గ్రామాలను కుల ఆధిపత్యం మరియు సంకుచితత్వానికి కేంద్రాలుగా భావించి సందేహించారు. నెహ్రూ కూడా మొదట్లో కేంద్రీకృత ప్రణాళిక మరియు జాతీయ సమైక్యతకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విభిన్న అభిప్రాయాల మధ్య సమన్వయం ఎలా కుదిరింది? ఈ రాజీ ఫలితంగానే పంచాయతీరాజ్ మొదట కేవలం ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 40లో చేర్చబడింది. దానికి రాజ్యాంగబద్ధమైన శక్తి లేదు. దశాబ్దాల తర్వాత 73వ సవరణ ద్వారా మాత్రమే గాంధీజీ కల పాక్షికంగా నెరవేరి దానికి పూర్తి రాజ్యాంగ హోదా లభించింది. ఈ ప్రశ్న భాగం 9 యొక్క చారిత్రక మూలాలను పరీక్షిస్తుంది. సరే, మన చివరి ప్రశ్నకొచ్చాం. ఇది కూడా పంచాయతీ ఎన్నికల గురించి. ప్రశ్న 185. పంచాయతీరాజ్ సంస్థలలో ఎన్నికల గురించి కింది వాటిలో ఏది సరైనవి? 1. పంచాయతీరాజ్ యొక్క 3 స్థాయిలు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాయి. 2. ప్రతి పంచాయతీ సంస్థ యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు. 3. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీని దాని 5 ఏళ్ల పదవీకాలం ముగియకముందే రద్దు చేస్తే, రద్దు చేసిన 6 నెలలలోపు కొత్త ఎన్నికలు నిర్వహించాలి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2. అంటే కేవలం 2 మరియు 3 మాత్రమే సరైనవి. మొదటి స్టేట్మెంట్ ఎందుకు తప్పు? ఎందుకంటే ఆర్టికల్ 243C ప్రకారం గ్రామ, మధ్యంతర మరియు జిల్లా స్థాయిలోని సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. ఇది నిజమే. కానీ మధ్యంతర మరియు జిల్లా స్థాయిలోని చైర్పర్సన్లు పరోక్షంగా ఎన్నుకోబడవచ్చు. ఓ, ఆ పాయింట్. అవును. కాబట్టి అన్ని 3 స్థాయిలు ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాయని చెప్పడం ఖచ్చితంగా తప్పు. 2 మరియు 3 స్టేట్మెంట్లు ఆర్టికల్ 243E ప్రకారం పూర్తిగా సరైనవి. పదవీకాలం 5 సంవత్సరాలు మరియు మధ్యలో రద్దు చేస్తే 6 నెలల్లోపు ఎన్నికలు తప్పనిసరి. అంటే ఇది స్థానిక ప్రజాస్వామ్య సంస్థలకు ఒక రకమైన రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తోందన్నమాట. అవును. రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం స్థానిక సంస్థలను ఎక్కువ కాలం రద్దు చేసి ఉంచకుండా ఈ నిబంధన నిరోధిస్తుంది. ఇది చాలా దేశాలలో లేదు. అక్కడ స్థానిక ప్రభుత్వాల పదవీకాలం సాధారణ చట్టాలలో నిర్దేశించబడతాయి. ఇది వాటిని రాజకీయ మార్పులకు మరింత గురిచేస్తుంది. ఈ ప్రశ్న రాజ్యాంగంలోని భాగం 9లోని ఆర్టికల్స్ 243C మరియు 243E యొక్క వివరాలను పరీక్షిస్తుంది. ఈ చర్చ ముగించే ముందు ఒక ఆలోచనను మీ ముందుంచుతున్నాను. మనం ఈరోజు చర్చించిన ఆర్టికల్ 243D స్థానిక సంస్థలలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు సామాజిక న్యాయం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తుంది. అయితే 103వ సవరణ ద్వారా వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆర్థిక ప్రమాణాల ఆధారంగా విద్యా మరియు ఉద్యోగాలకు మాత్రమే పరిమితమై రాజకీయ సాధికారతకు ఎందుకు విస్తరించబడలేదు? రాజకీయ ప్రాతినిధ్యంలో సామాజిక గుర్తింపుకున్న పాత్రకు, ఆర్థిక స్థితికి ఉన్న పాత్రకు మధ్య రాజ్యాంగం ఎలాంటి సమతుల్యతను పాటిస్తోంది? దీనిపై ఆలోచించండి. తదుపరి చర్చలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చదువుతూనే ఉండండి.